వీడియోలో చౌదరి, రెడ్లు వీళ్ళందరికీ పేర్లు ఈ పేరు ఎట్లా వచ్చిందో ఒక దగ్గర చెప్పారు. ఇవి కాస్ట్లు కాదు, వీటికి ఒక రకంగా పేరు వచ్చిందని. ఒకసారి దాని గురించి మాట్లాడదామా? చౌదరి అంటే అది శివాజీ కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్. ట్యాక్స్ వసూలు చేయాలి, రైతుల దగ్గర వసూలు చేసి 1/4 రాజు కప్పం కట్టాలి. చౌత్ వసూలు చేయాలి. చౌత్ అంటే 10% ఆఫ్ ది క్రాప్. చౌత్ వసూలు చేసేవాళ్ళు. చౌరాస్తా అంటారు. చౌ అంటే 4వ వంతు వసూలు చేసేవాడు చౌదరి. సర్దేశ్ముఖి వసూలు చేసేవాళ్ళు దేశ్ముఖులు. ఓకే, వాళ్ళు జనరల్ బ్రాహ్మణులు ఉంటారు. చౌత్ వసూలు చేసేవాళ్ళు కాపులు, కమ్మలు అట్లా ఉంటారు. అది కులం కాదు. అది చౌదరి అనేది కులమే కాదు. మరి అబ్దుల్ గనీ ఖాన్ చౌదరి సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఆయన కాప కమ్మన. ఆయన చౌదరి చరణ్ సింగ్ కమ్మన. ఆయన కమ్మ కాదు కదా. చౌదరి అనేది టైటిల్. ఓల్ ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్ కి ఇచ్చిన టైటిల్ అది. ట్యాక్స్ కలెక్షన్ ఏజెంటే అది, అంతే తప్ప అది కులం కాదు. రెడ్డి అంటే ఏంది అంటే అది మనం చెప్పుడు కాదు, సురం ప్రతాప్ రెడ్డి గారే రాశారు. రెడ్డి అంటే రట్టగుడి. రట్ట కన్నడలో భాషలో రట్టగుడి అంటే భూమిని గుత్తకు తీసుకున్న వాళ్ళు, భూమి కుత్తేదారు, ల్యాండ్ కాంట్రాక్టర్. సో రట్టగుడి, రట్టుడి, రెడ్డి అయింది. రెడ్డి బై రెడ్డి అయింది. సో అది కులం కాదు. దాంట్లో అందరూ ఉండొచ్చు. కాపులు ఉండొచ్చు, కమ్మలు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. రెడ్డి కూడా ఉండొచ్చు. రెడ్డి ఒకటి కాదు కదా. వడ్లేని రకాలు, రెడ్లని రకాలని సామెత ఉంది. ఎడ్లని రకాలు, రెడ్లని సామెత. అది ఏదైనా గూడేసిన వాళ్ళు ఉంటారు. గూడేస్తారు, నీరు తోడడానికి గూడేస్తారు కదా పంటకు, వాళ్ళు గుడాటి రెడ్లు. మూట కొట్టిన వాళ్ళు ముఠాటి రెడ్లు. పాకనాటి వాళ్ళు, పాకనాటి రెడ్లు అంటే పాకనాటి గొల్లు ఉన్నారు, పాకనాటి రెడ్లు ఉన్నారు. తుంగభద్ర, కృష్ణా నది మధ్యప్రదేశం, పాకనాడు పచ్చగా పాకలు ఉంటాయి, పశువులు ఎక్కువ ఉంటాయి. పశువులు అంటే పోయిన వాళ్ళు ఒకటే ఫ్యామిలీ వాళ్ళు. పశువులు అంటే పోయిన వాళ్ళు పాకనాటి గొల్లు అయినరు, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు పాకనాటి రెడ్లు అయినారు.